ఏముందండి, పోతే ఏముంది, పోయిన వాళ్ళు బాగానే ఉంటది. తర్వాత భార్య పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్ మోర్జీ. వాళ్ళు ఎలా బతుకుతారు రియల్ గా అయితే? ఇద్దరు చిన్న పిల్లలు అని చెప్పేసి నేను చెబుతున్నాడు, 14, 13 సంవత్సరాల పిల్లలు అంటారు. ఎట్లా వాళ్ళ పరిస్థితి, ఎట్లా ఆ మేడం పరిస్థితి ఎట్లా? మనకేమైనా వెనమాల ఆస్తులు ఏం లేవు కదా. లేవు మోర్జీ. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మంచిగా ఏదైతే మనకు కావాల్సిన ఉందో అది చేసుకుంటూ ఉండాలి. హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ కూడా సేఫ్ జర్నీ చేసుకోవాలి. స్లోగా పోండి, స్పీడ్కి వెళ్ళాల్సిన లేదు. గురుజీలు ఎప్పుడు చెబుతుంటారు అనమాట, 9 గంటల ప్లాన్ అనుకో, 9 గంటలకు బయలుదేరి అడావుడిగా పరిగెత్తుకుంటే కన్నా ప్రశాంతంగా ఒక గంట ముందు, 8 గంటలు బయలుదేరి ప్రశాంతంగా ఒక పావుగంట ముందు అడుగు కూర్చుంటే ఎంత హాయిగా ఉండద్ది. టెన్షన్ లేని పని. చాలా మంది కూడా ఫీల్డ్ వర్క్ కూడా చాలా మంది లేట్ అయిపోయిందని చెప్పి పరుగులు ఇస్తుంటారు. అర్థమైందా? అసలు అలా ఉండొద్దు. మనం మన టీంలో అవసరమైతే ఆ ప్లాన్ మిస్ అయినా పర్లేదు, ప్రశాంతంగా వెళ్ళాలి, ప్రశాంతంగా రావాలి. ఓకేనా? నేను అంటాను ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ మాత్రం వాడాలి. నాగేశ్వరరావు సార్, ప్రతి ఒక్కళ్ళు కూడా ఓకేనా, బైక్ మీద జర్నీ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి హెల్మెట్ లేకుండా మీరు డ్రైవింగ్ చేస్తే మాత్రం మీకు సపోర్ట్కి రావండి. ఎస్ ఆ మోర్జీ. కాడి నుంచి మేము సపోర్ట్కి రాం. దేనికోసం అంటే ఇది రాంగ్ డూప్లికేషన్ అవుతుంది. అంతకుముందు నేను ఒకసారి స్టార్టింగ్ లో చెప్పాను చాలా మందికి ఇదే మాట, కానీ సీరియస్ తీసుకోలేదు. ఈ రోజు మాత్రం సీరియస్ తీసుకోవాలన్నమాట. మన కళ్ళ ముందు కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం చర్య తీసుకోకపోతే చాలా తప్పైంది. ఓకేనా? ఓకే, ఎస్ ఎస్ గురుజీ. మాట్లాడరు ఒకళ్ళు కూడా బైక్ మీద చేసే, గురించి మేము హెల్మెట్ పెట్టుకుంటాం, గురించి మేము పెట్టుకుంటాం, గురించి చెప్పండి టైగర్స్ మీరు. ఎస్ మోర్జీ. మాట్లాడే వాళ్ళకి నేనైతే మీరు పెట్టుకోవట్లేదనా లేదా పెట్టుకుంటారని నాకు అర్థం కాలేదు. లేదు మోర్జీ, లేదు. నేనైతే కానీ చాలా ఆ, చాలా సార్లు పెట్టాను. హెల్మెట్ ఉంది కానీ పెట్టేప్పుడు హెల్మెట్ పెట్టుకొని చాలా సార్లు పెట్టాను గురించి. అయితే ఒకసారి హెల్మెట్ లేకుండా పెడతాను గురించి, అందుకని లేదని హెల్మెట్ పెట్టుకుని రండి. ఓకేనా? ఫీల్డ్ మీదకి వెళ్ళండి. మదర్ సార్ చెప్పండి. నాజీ హెల్మెట్ ఉంటుంది, కొంటున్నారు, బండి మీద ముందు పెట్టుకుంటున్నారు అనమాట. జస్ట్ ఊరికే అది నా కోసం కాదులే అన్నట్టు ముందు పెట్టుకుంటున్నారు. అట్లాగే కంపల్సరీగా అది ఉపయోగించాలి, యూజ్ చేయాలి కూడా. చాలా మంది జస్ట్ అట్లా పెట్టుకుంటారు, తగిలించుకుంటారు అట్లా హ్యాండిల్ కి. ఓకే బట్ కంపల్సరీ యూజ్ చేస్తేనే కదా గురించి ఉపయోగం. సార్, ఈ మాట చెప్పగల నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను బైక్ కొన్నాను, 1,00,000 కిలోమీటర్లు తిప్పాను ఆ బైక్. హెల్మెట్ లేకుండా కిలోమీటర్ కూడా జర్నీ చేయలే. 1,00,000 కిలోమీటర్లు తిప్పాను కానీ కిలోమీటర్ కూడా నేను హెల్మెట్ లేకుండా జర్నీ చేయాలి. వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్మెట్ పక్కనే ఉంటుంది. దాంతోపాటు కారు కొన్నాను కదా, కారు కొన్నాక నాకు సీట్ బెల్ట్ పెట్టుకుంటూ నాకు అలవాట్లేదు. ఎందుకు అలవాట్లేదు అంటే, సీట్ బెల్ట్ పెట్టుకుంటే నా షర్ట్ ఇస్త్రీ వేసి ఉంటుంది కదా, అది మడతపడి నలిగిపోయిద్దేమో ఒక ఆలోచనతో నేను పెట్టేవాడిని కాదు. మనకి ఇప్పుడు లేటెస్ట్ బళ్ళు, కారు బళ్ళు ఎట్లా ఉన్నాయంటే సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సౌండ్ వస్తూ ఉంటుంది అన్నమాట. కొయ్యం 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 సౌండ్ వస్తూ ఉంటుంది. దాన్ని ఏం చేశాను నేను, బ్యాక్ సైడ్గా నేను హెల్మెట్ సీటుకి పెట్టేసి ఒకసారి సోమశేఖర్ మాజీ ఎయిర్పోర్ట్లో ఉన్నాడు, తీసుకొద్దామని చెప్పేసి అంటే వెళ్తాం జరిగింది, నేను గురూజీ వాళ్ళం. వెళ్తే మావార్జీ, సోమశేఖర్ మావార్జీ చూశాడు, టైగర్ ఏంటి సీటుకి పెట్టి బెల్ట్ పెట్టుకోరా అని చెప్పేసి. మావార్జీ సారీ మావార్జీ అని చెప్పేసి పెట్టుకున్నాను. అదే మాట ఒక 500 మంది మీటింగ్లో మావార్జీ చెప్పాడు ఒకసారి. మొన్న ఇందాక డ్రైవింగ్ చేస్తుంటే స్వామి సార్ నేను చూశాను. స్వామి సార్కి అవసరం లేదు సేఫ్టీ, కారు సీట్కి అవసరం, సీట్కి పెట్టేశాడు సీటు బెల్ట్ అనేది. సార్కి అవసరం లేదు అని చెప్పేసి దాన్ని ఎంత చక్కగా చెప్పాడు, అంత చక్కగా చెప్పాడు అనమాట. ఆ రోజు నుంచి రియల్గా మీరు నమ్ముతారు నమ్మరు మదర్ సార్, ఇప్పుడు కారు ఎక్కినా కూడా సీట్ బెల్ట్ పెట్టకుండా కారు ముదీను, గేర్ అయిన ముందు. ఒక మాట ఒకళ్ళు చెప్పారంటే మన అప్లయన్స్ అసలు దేవుళ్ళకి వాళ్ళ వాస్తవంగా అయితే చెప్పేది మన సేఫ్టీ కోసమే వాస్తవంగా అయితే. రియల్గా నాకు తెలియదు అప్పుడు దాకా అవగాహన లేదు దాని గురించి, కారు గురించి అవగాహన లేదు వాస్తవంగా అయితే. కారులు తోలేము, ఎందుకంటే డ్రైవింగ్ వెళ్ళినప్పుడు ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా తోలేము. కానీ ఈ రోజు సేఫ్ షాప్లో ఉన్నాం కాబట్టి నిజంగా మన ఫ్యామిలీకి సెక్యూరిటీ గురించి కూడా, మన సెక్యూరిటీ గురించి కూడా మన మావారు తల్లిదండ్రులా చెబుతున్నారండి. వాళ్ళ మాటలు విన్న వాళ్ళు ధన్యులు అవుతారన్నమాట. ఓకేనా? డైమండ్స్ అవుతారు వాళ్ళే. ఏదైతే సిస్టాన్ని ఫాలో అవ్వాలి, అప్లయన్స్ మాట వినాలని చెప్పేది ఎవరి కోసం చెబుతారంటే మన కోసం చెప్తారు ప్రతి ఒక్క మాట కూడా. నిజంగా నేను కారు ఎక్కేనాగలే, కారు ఎక్కితే నాకు ముందు మావారు గుర్తాడు, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, పెట్టుకుంటా సీట్ బెల్ట్, గేర్ మూవ్ చేస్తా, అప్పుడు మూవ్ చేస్తా, అప్పుడా బండి మూవ్ చేయను. సీట్ బెల్ట్ లేకపోతే మూవ్ చేయాలి. అది ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు నాకైతే. ఓకేనా? దేవుడికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, ఇంత మంచి సిస్టంలో మన అప్లయన్స్తో మనం నడుస్తున్నందుకు థ్యాంక్ యూ చెప్పుకోవాలన్నమాట. అట్లానే ఇప్పుడు సార్ చెప్పిన మాట చెప్పగా నాకు కూడా అదే గుర్తొచ్చింది అనమాట. చాలా మంది నేను కూడా చాలా సార్లు గమనించాను, బైక్తో హెల్మెట్ తీసుకుంటున్నారు, బైక్ ముందు పెట్టుకుంటున్నారు, లేకపోతే ఎనమాలు తగిలిస్తున్నారు. మొన్న ఒక అతను అయితే ఎనమాలు తగిలించాడు, కొంచెం దూరం ముందు పోగలేదు, తగిలి కింద పడిపోయింది హెల్మెట్.
మళ్ళీ దానికోసం వాడు రోడ్డు మీద అడ్డం తిప్పుతున్నాడు. అదే కారు కాబట్టి బ్రేక్ కొట్టి ఆపాను. లారీ అయితే కొట్టుపడేస్తుంది. కొట్టి పడేస్తామే కదా, ఏం లేదు. ఎస్ ఆ హెల్మెట్ ఎనమాల తగులుచుకున్నది, జారి కింద పడిపోయింది. పడిపోయినప్పుడు కొంచెం పక్కకు తీసైనా దిగని రావాలి కదా, బైక్ అంతే అడ్డంగా తిప్పాడు ఇట్లా. అసలు ఇది ఎంత దారుణం అయింది, రోడ్డు మీద చూస్తుంది చాలా దారుణమైన సిచ్యువేషన్ ఉన్నాయన్నమాట. మనం సేఫ్ జర్నీ ఉండాలన్నమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి గ్రేట్ చెప్పుకోవాలన్నమాట. ఈరోజు మల్లికా సార్ కానీ మాధుర్ సార్ కానీ నేను చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పోయినా కూడా, మాధుర్ సార్ మీరు గమనించలేదు, ఇంట్లో నుంచి కూరగాయలకు వస్తాడో పొద్దునే దేనికి వస్తాడో తెలియదు కానీ హెల్మెట్ పెట్టుకొని వస్తాడు. మాట్లాడమంటే జూమ్ లో హెల్మెట్ తీయకుండా మాట్లాడతాడు. ఎస్ మోహర్జీ. బెంగళూరు మార్చి ఆ, మాకు అక్కడ ఒకటే హెల్మెట్, ఇక్కడ వెనక్కి కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ కావాలి అవును గురించి చూసాను నేను. బెంగళూరులో. అవును, అది సిస్టమ్ వాస్తవంగా అది. ఎందుకంటే మరి ముందు వాళ్ళకి సేఫ్టీ కూడా వాళ్ళకి సేఫ్టీ ఉండదా ఏంది, అందుకే వాళ్ళకి కూడా కావాలి హెల్మెట్. సిగ్నల్ దగ్గర చూస్తే గురుజీ జస్ట్ చూస్తే అన్ని హెల్మెట్లే కనిపిస్తాయి. హెల్మెట్ లోనే ఎవరు ఉన్నారని చూద్దామంటే ఎక్కడ కనిపించరు గురుజీ. మరి సిస్టమ్ గుంటూరు దరిద్రం అండి. తీసుకున్నాం. మన గుంటూరు దరిద్రం. అలాంటి సిస్టమ్ ఉంది గురుజీ. డెఫినెట్ గురుజీ, ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ లాగా మన సేఫ్ షాప్ లో సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఎట్లనో, సో ఆ సిస్టమ్ లో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ఈ రోజున గురించి సో ఎవరైతే ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తి ఉన్నాడో, సో భూమి మీద మనం ఉన్న రోజులు మనం హ్యాపీగా ఉండొచ్చు గురించి, బాగానే ఉంటుంది. బట్ ఫ్యామిలీకి మనం ఏవి ఇచ్చి వెళ్తున్నాం అనేది ఒకసారి చూసుకుంటే, 3 జనరేషన్ ఇన్కమ్ గురించి మాట్లాడితే ఎట్ బెస్ట్ లో, అంటే అట్లా చేయలేదని చెప్పి అనట్లేదు కానివ్వండి, ఉన్నంత కాలం మన కానీ టీం ఏర్పాటు చేసుకుని మంచి ఇన్కమ్ తీసుకుంటే, ఇప్పుడు లేనప్పుడు కూడా డెఫినెట్ గా ఆ ఫ్యామిలీకి ఒక మంచి ఇన్కమ్ వస్తే ఎంత అండగా ఉంటుంది సేఫ్ షాప్ ద్వారా. అండ్ సేఫ్ షాప్ గురీసెస్ దగ్గర నుంచి కానీ, అప్లైన్ దగ్గర నుంచి, డౌన్ లైన్ దగ్గర నుంచి ఎంతో ఫుల్ సపోర్ట్ దొరుకుతుంది. బట్ అట్లా ఇన్వాల్వ్మెంట్ లేకుండా జస్ట్ ఉన్నామంటే జస్ట్ ఒకసారి జాయిన్ అయ్యి ఇంకా సేఫ్ షాప్ బిజినెస్ లో లేకపోతే ఉపయోగం ఉండదు. 3 జనరేషన్ ఇన్కమ్ అనేది కూడా రాదు గురించి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సీరియస్ గా తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఆ లెవెల్స్ మార్చుకుంటూ ఫాస్ట్ డైమెన్షిప్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఫ్యామిలీకి కూడా మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను గురించి. థ్యాంక్ యూ గురించి. థ్యాంక్స్ మచ్. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ అండి. 100% సార్ ఏదో చెప్పారు రియల్ అనమాట అది. ఎందుకోసం అంటే మన ఫ్యామిలీకి లగ్జరీ లైఫ్ ఇవ్వాలి అని చెప్పంటే కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అందులో చూడండి, ఇప్పుడు మన 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 మధ్య నడుస్తూ ఉందన్నమాట, టార్గెట్ నడుస్తుంది. టార్గెట్ 3 నెలల టైం ఉంది. ఇంకా గట్టిగా ఫోకస్ పెడితే ఈ సింగపూర్ టార్గెట్ అయిపోతాం. టీం అండి, మన ఆస్తి ఏంటంటే ఇక్కడ టీం ఏర్పరచుకుంటే మన ఆస్తి అనమాట. ఓకేనా, టీంతో కూడా మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ అయిన ప్రతి పర్సన్, లేడీస్ అందరూ కూడా మన అక్కగాను, చెల్లిగాను, తల్లిగాను భావించి మంచిగా ఫ్యామిలీ రిలేషన్ చేయండి. అలానే చెల్లెళ్ళారు మీరు కూడా ప్రతి ఒక్క మగాళ్ళని కూడా మీ ఇంట్లో మీ అన్నయ్య కన్నా ఎక్కువగా ఉండాలన్నమాట. రిలేషన్షిప్ అన్నయ్య, తమ్ముడు, తండ్రి లెక్కను భావించి ప్రతిదీ కూడా మీ అప్లయన్స్ కూడా మా తండ్రి లెక్క, చిన్నవాళ్ళైనా కానీ, వయసులో చిన్నవాళ్ళైనా కానీ, మీరు పెద్దగా ఉన్నా కూడా మీ పైన సీనియర్ లీడర్ని ఒక తండ్రిలా భావించి వాళ్ళు చెప్పే మాట ప్రతిదీ కూడా మీ మంచి కోసం చెబుతారు. ఆ మాట వింటూ ప్రతి ఒక్కళ్ళు వర్క్ చేస్తూ అందరూ కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మార్జీ, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇంకోటి చిన్న మాట మీ దగ్గర నుంచి గురించి. చెప్పండి. సరే, టీమ్ లో గురించి డెఫినెట్ గా పైన అప్లయన్స్ కి, డౌన్ లైన్స్ కి పైన ఏ విధంగా అయితే మనం గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామో, వచ్చిన డౌన్ లైన్స్ కూడా అదే గ్రాటిట్యూడ్ ఉండాలి కావచ్చు. ఎందుకంటే ఆ డౌన్ లైన్స్ ఎవరు కూడా మన సర్వెంట్లు కాదు కదా గురించి, మన కింద వర్క్ చేసే వాళ్ళు కాదు. వాళ్ళు అవును, వాళ్ళ కోసం వాళ్ళు వర్క్ చేసుకుంటారు. వాళ్ళు రావడం వల్ల మనకు చెక్కులు వస్తున్నాయి. ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ డౌన్ లైన్స్, వాళ్ళకంటూ రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ తీసుకోవాలి. గ్రాటిట్యూడ్ అనేది అప్లైన్కి ఇవ్వాలి, డౌన్ లైన్స్ కూడా ఇవ్వాలి గురించి. కొన్ని ఏంటంటే అందరికి టీం అందరికి తెలియాలి కాబట్టి ఒక మాట చెప్తాను గురించి, మీ ద్వారా ఒక మాట గురించి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, రియల్ వాస్తవంగా అయితే ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అంటాం కదా, మనసు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, అవునా కదా. ఎవరిని కూడా హర్ట్ చేయొద్దు మాటలతో. అంటాం కదా, చాలాసార్లు సినిమాలో డైలాగులు చూస్తూ ఉంటాం, గన్నులో నుంచి వచ్చిన బ్లేడ్ ఒకసారి కాల్చామంటే బయటకు వచ్చేసింది, మళ్ళీ తిరిగి రిటర్న్ పెట్టలేం. అలానే నోట్లో నుంచి వచ్చే మాట, ప్రతి మాట కూడా మనం పొరపాటు మాట్లాడామంటే మళ్ళీ వెనక్కి తీసుకోలేం. అప్లయన్స్తో గ్రాట్యుడ్ ఉండాలి, ప్లస్ డౌన్ లైన్తో కూడా. డౌన్ లైన్ అంటే కూడా మనకింత జీతగాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. ప్రతి ఒక్కరితో కూడా ప్రేమగా మాట్లాడి పని చేయించుకుంటే ఆ లెక్క వేరు. ఆర్డర్లు వేయకూడదు. ఆర్డర్లు వేయడానికి మన కింద ఎవరు జీతాలకి ఇక్కడ ఎవరు ఉంటుందా, చాలా బాధేస్తూ ఉంటుంది అన్నమాట. చాలాసార్లు ఇలాంటి ఒకసారి కొంతమంది అప్లయన్స్ మాట్లాడినప్పుడు నాకు కూడా బాధేస్తూ ఉండేది. కానీ మనుషులు రావద్దని చెప్తున్నా, ఏరియా రాలేదు మనసు పనికి. టైగర్ కొంచెం మీట్లో పెట్టండి. మనసుకు తీసుకునే మాటలు ఉంటాయి, కొంతమంది మాట్లాడే మాటలు అది కరెక్టే కాదు, అట్లా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే
టీం మన మాట ఎవరు వినరండి. అంటాం కదా, ఇచ్చిపుచ్చుకోండి అంటాం కదా. గౌరవం ఏం చేయాలి? ఇచ్చిపుచ్చుకోవాలి. అప్లైన్తో గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, అలానే డౌన్లైన్తో కూడా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి. మనం ఎంత ప్రేమగా ఉంటే మనకు ప్రేమ వచ్చింది. మనం వాళ్ళని హర్ట్ చేసేది కాదు, సీరియస్గా నువ్వు వచ్చే ఇచ్చే అని చెప్పేసి డిమాండ్ చేసి మనం మాట్లాడామనుకో, సిస్టంలో ఉన్నవాడు నిలబడతాడు. సిస్టమ్ లేదనుకో, ఏడవడరా బాబు ఎట్ట మాట్లాడతాడు అని చెప్పేసి మన మీద నెగిటివ్ ఫీల్ అవుతారు. పొరపాటున అలా అనొద్దు, ఓకేనా? మన టీం వాళ్ళు అంటలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. పొరపాటున అలాంటి ఎవరన్నా గబక్కలు దుడుసుగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా సరి చేసుకోండి సార్, ఓకేనా? సరి చేసుకుంటేనే మనం డైమండ్స్ అవుతాం, ఓకేనా? సీనియర్ లీడర్ కోనేటి నాగేశ్వర ఎస్ సార్, ఎస్ అవరాజ్ మోహన్ సార్, Yes, మల్లికార్జున yes, సార్, ఎస్ జ్యోష్ణ మేడం, గోపిశ్రీ మేడం, ప్రతి ఒక్క సీనియర్ లీడర్లు కూడా మీరు గుర్తుంచుకోండి. మన yes, కింద ఎవరు కూడా ఇక్కడ జీతాలకు ఎవరు పనిచేయట్లేదు. అందరం కూడా ఈ రోజు జాయిన్ అయిపోయిన ప్రతి ఒక్క లీడరు మనతో పాటు సమానం అనమాట. కాబట్టి మనం ముందు జాయిన్ అయిపోయి మనం ముందు ఒక మెట్టు ముందున్నాం. వాళ్ళు ఇప్పుడు yes, జాయిన్ అయిపోయారు, వాళ్ళు కూడా రాబోయే రోజులు వస్తారన్నమాట. అంటాం కదా, ప్రతి ఒక్కళ్ళకి అంటాం, ప్రతి ఒక్కళ్ళు అప్లై, ఇప్పుడు నేను అప్లైను, రేపు కొత్తగా నాకైతే జాయిన్ అయిపోయాడు, అతను రేపు రోజున అప్లైన్ అవుతాడు అనమాట, ఓకేనా? ప్రతి ఒక్కళ్ళతో కూడా మంచిగా మాట్లాడుకొని ఫ్యామిలీ రిలేషన్ అనమాట, ఓకేనా? అర్థం కాదు, కొత్త వాళ్ళకి అర్థం కాదు, అర్థం కాదు అర్థం చెప్తే మన పని, ఓకేనా? yes, more. ఎవరు కూడా కోపడద్దు సార్, కోపడబాకండి, డౌన్లైన్స్ కోపడబాకండి, ఓకేనా? అప్లైన్తో కూడా ప్రేమగా మాట్లాడండి, ఓకేనా? 100% అప్లైన్స్ మనకి ఎప్పుడు కూడా గైడ్లైన్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు తీసుకొని డౌన్లైన్స్ మనం ఏదైతే మాట్లాడామో అదే మాటలు. సోమశంకర మహాజీ ఒక మాట చెప్పాడు స్టార్టింగ్లో. సోమశంకర మహాజీ స్టార్టింగ్లో నేను జాయిన్ అయినప్పుడు ఒక మాట చెప్పాడండి. ఇంతే అప్లైన్స్ డౌన్లైన్స్ గురించి మాట్లాడుతూ ఉన్న సమయాన నేను కూడా కంప్లైంట్లు ఇస్తూ ఉండేవాడిని. గురూజీ ఇట్లా అంటున్నారు నన్ను, నా పైన సీనియర్ లీడర్లు, నాకు చాలా కష్టం అవుతుంది గురూజీ అని చెప్పేసి నేను కూడా అంటూ ఉన్నాను అని చెప్పేసి నేను కూడా అడిగితే వాళ్ళ కాడ నుంచి మంచి నువ్వు తీసుకొని నీ డౌన్లైన్కి ఆ మంచి ఏదైనా చెడుగా నేను ఎవరైనా అప్లైన్ అన్నారనుకో, వాళ్ళ మాటలు తీసి పక్కన పెట్టేస్తే నీ డౌన్లైన్స్కి నీ అప్లైన్ నిన్ను అన్నట్టుగా నీ డౌన్లైన్స్తో నువ్వు కింద వద్దు అన్నాడు. Yes, more. నాకు తెలిసి మ్యాక్సిమం నా కింద డౌన్లైన్స్ నేను ఎవరిని కూడా హర్ట్ చేసేట్టుగా మాట్లాడను. పొరపాటున ఏదైనా మాట్లాడితే సారీ తప్పదు, ఎందుకంటే తెలియక మాట్లాడి ఉంటాను. నేను కూడా ఇక మాట్లాడానంటే అది తెలియక మాట్లాడి ఉంటాను. నేను కూడా మ్యాక్సిమం నేను 100% గబక్కలు కూడా నేను తొందరపడి మాట్లాడను అని చెప్పి అనుకుంటున్నాను. కొంతమందికి నా మాట కూడా ఏమో ఒకళ్ళు తొందరపడి ఏమో తెలియక మాట్లాడానో, తప్పు చేయని వాళ్ళని మాట్లాడితే సారీ అండి, నేను కూడా సారీ చెప్తాను రెడీ అన్నమాట. కొంతమంది తప్పు చేసినప్పుడు ఈ తప్పు అని చెప్పన్నా కూడా అది నచ్చదు, దాని గురించి నేను కాదు, మనం ఏం చేయలేము అనమాట, ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మాట్లాడి జూమ్ అనేది క్లోజ్ చేసుకుందామా? ఫైనల్ Yes, more. మాట్లాడతారా మీరు ఏమన్నా? Hmm. సరే మేడం కూడా బిజీగా ఉన్నట్టున్నారు, ఇక్కడ బయట ఉన్నారు, ఓకేనా? అందరూ కూడా పిడికిలు బిగించండి. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మాట్లాడేసి క్లోజ్ చేసుకుందాం అనమాట. మనందరం కూడా సింగపూర్ విన్ అవ్వాలనుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిడికిలు బిగించేసి పొద్దున్నే పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ మనం ఏది తెలిస్తే అదే జరిగింది. ఐఎంఎస్ సింగపూర్ విన్నర్, I am a Singapore winner. ఐఎంఎస్ సింగపూర్ విన్నర్. I am a Singapore సింగపూర్ winner. విన్నర్. అలానే ర్యాంకులు దగ్గరగా ఉన్న వాళ్ళు ర్యాంక్ కంప్లీట్ చేసుకుని అందరూ కూడా ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవాలి కాబట్టి ఐఎంఏ బిగ్ ర్యాంక్ ఇచ్చేవారు. I am a I'm a big rank achiever. ఐఎంఏ బిగ్ ర్యాంక్ ఇచ్చేవారు. I am a big rank achiever. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా అంటాం కదా, మామూలు ల్యాప్టాప్లు మామూలు ఫోన్లు రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా యాపిల్ ఫోన్లు యాపిల్ ల్యాప్టాప్లు వాడాలని చెప్పేసి ఐఎంఏ యాపిల్ ల్యాప్టాప్ విన్నర్, I am a laptop achiever. ఐఎంఏ యాపిల్ ఫోన్ విన్నర్. I am a winner. ఓకే, మనందరం కూడా పెద్ద డ్రీమ్ పెట్టుకుని వచ్చాం అన్నమాట. ఏమని డ్రీమ్ పెట్టుకున్నాం? డైమండ్ అవ్వాలని డ్రీమ్ పెట్టుకుని అందరూ వచ్చాం కాబట్టి మనందరం కూడా డైమండ్స్ అవ్వాలి కాబట్టి అందరూ కూడా మరి ఐఎంఏ డైమండ్స్, I am a diamond. ఐఎంఏ డైమండ్స్, I am a diamond. ఐఎంఏ డైమండ్స్. I am a diamond. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరూ కూడా. Thank you, Mohan. Yes, Mohan. Thanks so much. Thank you so much, madam.